ప్రకారంగా చేరవస్తున్నది. వాడవాడ దాటుకుంటూ రావంగా ఇక్కడ సురేష్ నా కల్లా మరి వస్తుంది. అదిగో చేసిన కళ్ళ చూసింది. రామమ్మ దాసి తీసుకుంటారండి. ఎవరు కావచ్చు, చాలా అందంగా రకరకాల తలతల జగదగా మెరుస్తున్నది అమ్మాయి. సూర్యుడు గొడవకు నేనే కొడుతున్నట్టాంది. అటువంటి యొక్క ఏమైందమ్మా? ఏమైంది? అయ్యో అట్టవచ్చి కాదు అమ్మాయి అమ్మా దాచిలారా వెళ్ళిపోయి నీరు పడవండి. అమ్మాయికి అడ్డము తిరిగి ఏ రాజ్యం ఉన్నది, ఏ పల్లె ఉన్నదో మీరు అడిగైనా ఆరారమ్మా. వెళ్ళిపోవాలి అని ఆ దాసి వాళ్ళైనా బయలుదేరి 7 మేడల నుండి బయలుదేరారు. వాళ్ళైనా ఆగో సైరేంద్రి దగ్గరికైనా వాళ్ళు తప్పక వస్తున్నారు. అది ఓ యాగడియలా రామ 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 దేవా శివపురోయమ్మ సుదేశన గృహము అనుకుంటా చేరవస్తున్నారు. ఈ సుదర్శన దేవి దగ్గరికి వచ్చాను. ఒక పనిచారకు రాలగా మరి నన్ను పుట్టుకొడుతుందా పట్టకుండా ఈ వస్త్రం మార్చుకొని వచ్చాను. మీ యొక్క రాజ్యం ఎక్కడా? మీ దేశం ఎక్కడా? మరి యొక్క సూర్యుడాను గొడవకు నేనే వడుస్తా, చంద్రుడాను గాయకు నేనే వస్తున్నట్టు ఉన్నావు. అమ్మా మీ రాజ్యము మీ దేశము ఎక్కడి నుంచి వచ్చినవమ్మా? అమ్మా మా పట్టణమైన లక్షపురం అంటున్నారు. అందులో నా పేరు సైరేంద్రి అంటున్నారు తల్లి. బాగున్నది కదా పేరు. బాగున్నదమ్మా. అవును కానీ మా యొక్క రాణి సుదేష్తో నిన్ను రమ్మంటున్నాను. తీసుకుపోవాలి అని ఆ సుదేష్ట నేను ఎమ్మడి పెట్టుకున్నారండి. వాళ్ళు ఎమ్మడి పెట్టుకొని ఆ మెడల పైకైనా ఏ ప్రకారంగా వాళ్ళు చేరవస్తారు. అదిగో యాగడియలా ఇంకా బాగున్నా తీసుకొచ్చారు మీరు. మీ రాజ్యం ఎక్కడా? మీ దేశం ఎక్కడా? కుంభ
చేసడానికి వచ్చాను. ఎవరమ్మా మీరు? కొమ్ము చాపుకొని ఆ, నా వెంట ఎవరు లేరు, ఆ. ఒంటరిగా వచ్చాను. ఆ. సుదర్శన మహాదేవి చాలా కొలువై ఉన్నది, ఆ. చాలా గొప్ప మహానీయులను తెలుస్తాను. అందువల్ల మీ వద్దకి దాసి వెళ్ళగా వచ్చానమ్మా. దాసి వెళ్ళ వచ్చావా? అవును. చూసినవా? నాకన్నా వరంగా చక్కదనంగా ఉన్నావా? ఉన్నావు. నువ్వు ఎవరంగా ఏ ఒక రాజ్యానికి రానివో ఆ. కాదా? రానుడు కాదమ్మా, కాదా? అమ్మా రాజ్యము ఆ. అని మీరు అంటున్నారు, ఆ. కానీ ఉడుకం పని చేసే ఆ. ఒక పరచారాకురాలు దాసి కాదా? భర్త ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియక రోధిస్తూ మీ వద్దకు వచ్చానమ్మా. సాటి ఆడదాని బాధ సాటి ఆడదాని తెలుస్తుంది. మీ వద్దకు వచ్చానమ్మా, నన్ను తెలియనివ్వండి. నన్ను కాదనక అమ్మా మరి ఈ యొక్క అందులోపల నీ యొక్క నామవరంగా ఏంటంటారమ్మా? నా పేరు ఉమ్. సైరేంద్రి అంటున్నారమ్మా. సైరంధ్రి నీ పేరు, నీ కులము? మా కులము ఉమ్. ఆ. ఏమి? చెప్తే ఆ, వీళ్ళకి తెలిసిపోతుంది ఏమో. అవును. మేము మునులం అంటే ఓహో, దాసి అనగా మునివా? ముని దాసివి. నీవు ఈ ప్రకారం చేరవచ్చావు, కానీ అందంగా ఉన్నావు, చాలా చక్కదనంగా ఉన్నావు, జీతం ఉంటుందని మాట్లాడుతున్నావు. మరి మా దగ్గర జీతం ఉంటే, మరి ఒకవేళ నా భర్త ఉన్నాడు, నా భర్త గొప్పైన వాడు, ఆ, నా భర్త అనగా అటువంటి ఒక రాజ్యానికి అనగా రాదు రాదు. మరి గొప్పైన వాడు ఒకనాడు వరంగా ఒకనాడు కాకపోయినా నిన్ను వరంగా చూస్తాడు. నీ అందాన్ని చూసి నన్ను వరంగా వదిలిపెట్టి నిన్ను వరంగా బ్రౌచి మరి యొక్క నీ ఎమ్మడి వేడి వెళ్ళిపోను కావచ్చమ్మా. ఆ, రాజ్యానికి కనుక నువ్వు రాని కావచ్చు, ఒక మాట. కావచ్చు. ఆ, దిక్కు దిశ లేకుండా ఇక్కడికి వచ్చాను. అవును. ఆడదాని బాధ ఆడదా తెలుస్తుంది. తెలుసును. నీ భర్త కాపాడుకుంటా నన్ను దాచిపెట్టవమ్మా. నీకు ఊడుగం చేస్తూ, నీ బట్టలు ఉతుకుతూ, ఇంటి ముందు శాఖ చేస్తూ, నీ సేవ చేస్తూ, నీ పాద సేవలో ఉంటాను. లేదమ్మా వెళ్ళిపోండి. వద్దమ్మా, ఎక్కడికైనా వెళ్ళిపోను. తోడబుట్టిన అన్నయ్య లేరు, చేసుకున్న భర్తలు దూరమయ్యా. ఒంటరిగా మిగిలిపోయిన ఈ జీవితానికి చావు మరణం తప్ప నాకు ఏమీ లేదు తల్లి. ఈనాడు అక్కగా సోదరిగా నీ వద్దకు వచ్చాను. మరి నన్ను కాపాడితే ఏమనుకున్నాను. కాపాడతాను కానీ మరి ఈ యొక్క రాజ్యం లోపల నీ అనంగా నీతోని యొక్క దాసిక అందరూ ఉంటారు. మరి వాళ్ళతోనే నీ వరంగా పనులు చేస్తావమ్మా? అన్ని పనులు చేస్తానమ్మా. చెప్పిన వాళ్ళు చేస్తావా? నీవు ఏ పనులు చెప్పి చేస్తాను. ప్రాణం వాపి పరిత్యక్తో మానవి వాపి రక్షత్తు అనిత్య భవతి ప్రాణ మానవ చిత్ర తారకం అన్నారు. అంటే అర్థం తెలుస్తున్నా, సూర్య చంద్రాదులు ఉన్నా కూడా మనం ప్రాణాన్ని కాపాడుకోవడం విధవ, కానీ మానాన్ని కాపాడుకోవాలి. ప్రాణం క్షణ బంగారం లాంటిది, ఈనాడు ఉంటుంది రేపు పోతుంది. కానీ మానవత్వంలో మనిషి మాట ఒకటే కదా నిలిచేది. అందువల్ల నీవు ఏ పనులు చెప్తావో నీ వద్ద చేస్తూ నీ వద్ద ఉంటాను తల్లి. సరే అమ్మా, దీనికి నాకు వరంగా సంవిధమే. మరి కాకపోతే నీకు వరంగా ఒక కష్టం ఎంత అడుగుతావు మరి ఈ ఏడాదికి? కట్నం అమ్మా నాకేముంది, ఎవరు జీతం ఒంటరిగా ఉన్నాను. అవును కాస్త ఒంటి పైన వస్త్రములు ఇచ్చారు, కడుపు నిండా భోజనం పెడితే చాలు తల్లి. అంతేనా? నీ పాద సేవ చేస్తూ నీ దగ్గర ఉంటాను. ఆయన వెళ్ళి పండుగ. సరే తల్లి చిత్తం. అని ఒక మాట ఒప్పించి రోగిలోనికి వెళ్ళిపోయారు. మరి ఈ కథ ఇలా ఉండిపోయాదండి. మరి ఏ కథకైనా, ఏ భారతానికైనా, భాగవతానికైనా వీరనే వాడు ఉంటాడట. వాడు ఉంటేనే ఆ కథ ముందుకు పోతుందండి. వాడు లేకపోతే ఆ కథ ముందుకు వెళ్ళిపోదు. రామాయణము లోపల మాందార వచ్చి కైకను రెచ్చగొడతాయి. శ్రీరామచంద్రుడు 14 ఏళ్ళు వనవాసం పోయిండు. ఈనాడు మహాభారతము లోపల మాయ శకుడు లేనిది, తాత నాదుడు లేనిది భారతం జరగబోదు. నారాయణము నారాయణము కదా, నారాయణని నమ మంత్రములు నజుమకు దొరికే కదా. నారాయణని నమ మంత్రములు నజుమకు దొరికే కదా. నజుమకు దొరికే కదా. నారాయణని నమ మంత్రములు మంచి మంచియా మగిడి తలములు పంచదారలను మించెగదా. మంచి మంచియా
గర్భ సృష్టి వచ్చాది ఏ రీతిగా పోతుందో తెలుసునారా? గర్భ సృష్టి వచ్చాదిరా. అది అంటే కరుపైనా మొగళ్ళకు ఏమైతుందిరా? ఈ మధ్య అవుతుంది మరి రెడీమేడ్. ఎందుకు 2024 కాబట్టి ఇటు మారినట్టు. ఇది మారి అట్టింటి ఇటు మారుతాను ఇప్పుడు. అట్టనా? మరి నీకు అదే అనుకుంటాను నేను. కొద్దిగా ముందుకు వచ్చిందిగా. అది కాదురా, గర్భ సృష్టి అనగా గ్యాస్ ఎట్లా పోతుంది చెప్పు? అంటే సాటుకు పోయి చెట్టు సాటుకు పోయి పిస్తున్నాడు. అది కాదురా, దీనికి మందు కావాలి. కట్టి మందు కావాలనా? మందు కావాలంటే ఇక ఇంకా కొట్టుకాడికి పోయి రావాలి. ఏ కొట్టు కాడికి రా? అదే కోల కొట్టుకాడికి. అంటే ఒక్క ఓసి కోట కుదాలి. దుర్మార్గుడా, అలాంటి పోసేసేవాళ్ళమా మేము? కాదా? అవి మేము తాగుతామా? ఎప్పుడైనా చూసినావా నువ్వు? వాసన ఉడుతులేదానే? ఎప్పుడైనా మేము తాగేవాళ్ళమా? అప్పుడు చెరువు కట్ట తాగిగా చెరువు ఎక్కడా చెరువు కట్ట తాగి నువ్వు కదా? అవి మేము తాగేవాళ్ళము కాదు, దేవతలం కదా. ఆహా, అందుకే వాళ్ళతో కూడా చూస్తారు అన్నట్టు. అరే ఇప్పుడే మరి నేను ఎవరిని చంపియాలి? నా గర్భ సృష్టి ఉట్టిగా వెళ్ళిపోదు. చెట్టు సాటుకు పోయి అది కాదురా, నీలాంటి వాడిని ఒక్కడిని చూడాలి బిడ్డ. ఇలాంటి వాడిని ఒక్కడిని చూడాలి. నీ మీద వానికి సాటీలు చెప్పాలి, వాని మీద నీకు సాటీలు చెప్పాలి. మీరిద్దరు పంచాయతీ పెట్టుకోండి. మీ ఇద్దరితో ఎవడో ఒక్కడి చనిపోతే గప్పుడు నా గర్భ సృష్టి పోతుంది వీటు. మానవులకైనా అన్నమే భోజనము, దేవతలకు అమృతమే భోజనము, రాక్షసులకు మధుమాంసమే భోజనము. కానీ ఈ తాత నారదునికి కలామే భోజనం. పంచాది ఉన్ననాడు పండుగ, పంచాది లేనినాడు ఎండుగా. నాకు ఎక్కడ పంచాది దొరుకుతుంది, ఎక్కడ కళ్యాణం దొరుకుతుంది చూసుకుంటా వెళ్ళిపోయేవాడిని. ఇలాంటి వాడు ఊరికొక్కడు ఉంటాడు, ఎవడన్నొక్కడు. ఆ రోజు నుంచి వాళ్ళ చరిత్ర చేరవస్తున్నది. ఇప్పుడే వెళ్ళిపోతానని అరిచేయి చూసుకున్నాడు. ఎవరు దావుకు వస్తున్నారు? ఇక్కడి దగ్గర మక్షేపురములోన పాండవులు పోయి మారు వేషాల కొలువున్నారు. మరి అక్కడి దగ్గర కేకయ్య రాదు భార్య కేకయ్య రాణి, విరట్ రాజు భావమరది, కీచకుడు పోయి నగరసింహ నాగలోకము లోపల పాతాళ లోకము లోపల దాగుబడి ఉన్నాడు. వాడు వాడిని పంపించి ఆ గర్భ సృష్టి నేర్చుకోకపోతే నా పేరు తాత నారదుడు మరి కాదు. అలాంటి సుదక్షిణ దగ్గరికి చేరవచ్చుండు. 11వ ద్వారము కాడ మంత్రులు అడ్డగించారండి. ఎవరో తలుపు తీయండిరా, తలుపు తీయండిరా. తలుపు తీయాలా? వెళ్ళిపోయి మీ రాణితో చెప్పిరావా? ఏమని చెప్పాలి? పెద్దలు వచ్చారని, గురువులు వచ్చారని, గురువులు నిన్న మునేశ్వరులు వచ్చారని. మునేశ్వరులేనా? ఓ అన్నా, మన ఇంటికి మునేశ్వరులు వచ్చారు. ముళ్ళు వచ్చాయా? ముళ్ళు వచ్చినాయా? ఇక నువ్వు వెళ్ళిపోయి అదిపెట్ట పట్టుకొని చెరుకడ పట్టుకొని అక్కడికి వెళ్ళిపోయి అంత కుప్ప చేసి 5 పిల్లలకి కంటి మీద రాకు. అది తెలివికెళ్ళమాట, ఇంకా తెలివికెళ్ళ. ఏంద్రా ముళ్ళు వచ్చినాయి? ముళ్ళన్నది ఎవర్రా? ఆగలేదే. కాలు పెడతావు ఏంద్రా? వెనక కరెంట్ బుక్ పడింది. అరే నీ అడిపోయి ఏమన్నావు? ముళ్ళు వచ్చినాయి. ముళ్ళు ఎక్కడిరా? పెద్దము. పెద్దలేనా? ఓ అమ్మా, డైరెక్ట్ సాంబయ్య, మన ఇంటికి పెద్దలు వచ్చారు. పెద్దలంటే ఎవరు కదా? ఎవరు? అట్లా కూడా తెలియదా? పెద్దలా? సరే కాదురా, తాత నారదుడు వచ్చాడని చెప్పండి. బ్రహ్మలోకం నుండి బ్రహ్మమానస పుత్రుడు, బ్రహ్మలోకం ఏరే ఆ బ్రహ్మదేవుని కుమారుడు వచ్చాడని చెప్పండి. తాత వచ్చాడా? ఆ తాత వద్ద కనుక వెళ్ళిపోయి ఆ చేతుల నీళ్ళు పట్టుకొని మరి యొక్క చెంబుల నీళ్లు పట్టుకొని తాత వద్దకు వెళ్ళిపోయి తాత పాదాలు కడిగి ఆ పాదాలు కడిగిన నీళ్లు పరంగా నీ యొక్క నెత్తి మీద చల్లుకొని తాతని వెతుకొని తీసుకురాని ఎత్తుకొని రావాలా నేను?
అంటే ఇద్దరు పెట్టాలని చూస్తాను నేను. వెళ్ళిపోండి. ఏమి అడుగుతా వంగవాడు. ఏడుగా ఏం అడుగుతావు? ఏం చేయాలి నేను? ఆకలి అడుగుతా అంటనా మరి నేనేం చేయాలా? వంగవాడు. రోటే కట్టే పెడతా మరి దుర్మార్ కూడా. ఏదిరా అయ్యో ముసలాయి కదా కూర్చోక అడుగుతా అంటానా. నీవు వచ్చి నా పాదములు అడిగి పాదములు నీ పైన తల్లుకొని నన్ను ఎత్తుకొని రమ్మన్నారు కదా, మరి కడగండి ఎంత కాదు నిన్నెత్తుకోవాలా నేను? నన్నే అలకగానే ఉన్నావు. కడిగావా? చల్లగా పడుతుంది బిడ్డ, ఇక నన్ను ఎత్తుకో బిడ్డ. కాదు ఈ ముసల్దానికి నన్ను ఎక్కడే నడవ శాతం కాబట్టి నువ్వు మొగోళ్ళకి ఎప్పటి చలవడే. అరే బ్రహ్మచారిని నేను. తర్వాత నిలబడి నన్ను ఎక్కుతానంటవా? అరే పెళ్లి లేని వాడిని బ్రహ్మచారిని, అందుకే ఎక్కుతానంట. పాపం జరుగుతుంది. చెప్పించి శాపన పెడతా, మోక్షం పెడతా శాపన. ముసల్దానికి అంతేనా? ఇప్పుడే వెళ్ళిపోదామని లోగిళ్ళలోనికి చేరవచ్చాడు. ఆ భామ మాత్రం ఏమని అంట ఉన్నది, ఏమని వేడుకుంటున్నది? నారదముని భార్య భార్య నారదముని భార్య నారదముని మీరలు ధరించుట ఏ కారణమది? మీరలు ధరించుట ఏ కారణమది? కారణమైనను కష్టములు కదు నారదముని భార్య. అని నమస్కారం చేస్తున్నారు. వదానాలు నరదమునేశ్వర పాదములకు వదానాలు. నారదముని వారి పాదములకు వందనాలు. సమాచేరి తెలియని నందు కరిపాలి. సమాచేరి తెలియని తాతయ్య. అవును. ఆ యొక్క మా రాజ్యం రానికి నీకు వరంగా కాలువలంగా ఏ విధంగా వచ్చాయి తాతయ్య? దేశించాలి నమ్మ తిరుక్కుంటా 56 రాజ్యాలు చెప్పనాడు దేశాలు, అంగ వంగ కళింగ కాశ్మీర మాపాల మేపాల విదర్భ దర్భ రాజ్యాలు తిరుగుకుంటా ఊళ్ళని తిరుగుకుంటా ఇంకా కూడా వచ్చినాం ఈ రాజ్యాలు. మరి ఎందువరకు వచ్చావు తాతయ్య నా మీద నీకు వరంగా? మళ్ళీ ఈ ఊరు అయిపోతే మళ్ళీ సిద్ధిపేట దగ్గర ఉంది నాలుగు పోవడం మళ్ళీ ఆదివారం అయిపోయి. చెప్పు పెట్టడే మళ్ళా తాతయ్య మా రాజవరంగా ఎందుకొరకు వచ్చావు? అమ్మా సురేష్ నువ్వు బాగున్నావమ్మా? బాగానే ఉన్నా తాతయ్య. నీ భర్త విరట్రాజు బాగున్నాడా? బాగానే ఉన్నాడు. బాగున్నాడా? బాగున్నాడు. నీ కొడుకు ఉత్తరయ్య బాగున్నాడా? బాగానే ఉన్నాడు. నీ బిడ్డ ఉత్తరమ్మ బాగున్నదా? బాగానే ఉన్నది. మీరందరూ క్షేమంగా ఉన్నవాళ్ళే కదా? క్షేమమే తాతయ్య. కానీ ఒక్క మాటనమ్మా, ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటాను. నేను తాతను కాబట్టి, నువ్వు మనవరాలు కాబట్టి నీ మీద ప్రేమ ఉండి నేను మందలిద్దామని వచ్చిన గాని ఒక్క చిన్న మాట, నా మాట పట్టుకో. నా మాట పట్టుకుంటే ఇల్లుగురు పెడుతుంది, పందిరి పత్ర పడుతుంది, రోలు మాట్లాడుకుంటే రోకళ్ళు కొట్లాడుకుంటాయి. మరి నీ ధర్మపరులు నా పాదం ఏడ పెడితే ఆడ ధర్మమైన పాదం ఉన్నది. అమ్మా నీ తమ్ముడు కీచకుడు ఉండేది కదా, అతను ఇక్కడ ఊపడుతున్నాడమ్మా అసలు. కాయక 12 సంవత్సరాలు అయితే ఉన్నది నా తమ్ముడు వరంగా నా రాజ్యం రాక. అయ్యవో తాత ఓ తాత నీవు ఎన్నడు వరంగా నా తమ్ముడు వరంగా నా రాజ్యం వరంగా నా తమ్ముడు రాక అన్నంగా 12 సంవత్సరాలు అయితే ఉన్నది. మరి అదే రాజ్యం ఈయన కనుక వెళ్ళిపోక కాయక ఎక్కడున్నాడు? 12 ఏళ్ల కాంచి నీ తమ్ముడు నాగలోకములు నగరసింహ నాగలోకము పాతాళ లోకములు ఉన్నాడు అమ్మ తమ్ముడు. అంతేనా? నీవు వరంగా వచ్చి మా తమ్ముడి పేరు గుర్తు చేశావు తాతయ్య. నాకు వరకనేమి లేక ఒక తమ్ముడు ఉన్నాడు. బాధపడకు. నేను పోయేది అడిగపోతానా? అక్కడ నాకు చిన్న పనుడు పోతానా? నీ తమ్ముడు తప్పున అవుపడితే మీ అక్క ఏడుస్తాంది బాధపడతా అని రమ్మని చెప్పి వస్తా. అబ్బా తాత అనేది మంచి మాట. వెళ్ళిపోయి చెప్పి వస్తా. నువ్వు బాధపడకు. దవ పోయి వస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. అగో సైలేంద్ర ఎదురు పడ్డదట.
అమ్మ ద్రౌపది మీరందరూ బాగున్నారంటే తాత ఆ మాట మాట్లాడకండి, ఏదో ఇక్కడ మారు వేషంగా ఉన్నామని సైరథి మాట్లాడింది. సరే చెప్పనన్నాడు. అక్కడి నుంచి బయలుదేరి నగరసింహ నాగలోకానికి రావచ్చెను. అదిగో యాగడియరా, అగో నగరసింహ నాగలోకానికి ఏ ప్రకారంగా చేరవస్తాడు. నాగమల్లి దారిలో అక్కడ కీచకుడైన కూర్చొని ఉన్నవాడు. కీచకుని దగ్గర ప్రదేశమయ్యాడు తాతగారు. మనవడా వందనములు తాత, క్షేమంగా ఉన్నవారు చల్లగా వర్దిల్లు మనవడా. మేము అందరము కూడా మంచిగా ఉన్నాము కదా. దేవలోకం లోపల దేవేంద్రుడు బాగున్నాడా? బాగానే ఉన్నాడు. దేవేంద్రుడు, నైరుతి, కుబేరుడు అందరూ దానికే సినిమాలు పెట్టినాయా? మనమడా 13 కోట్ల దేవతలు, 6 కోట్ల అయ్యలు, అంగలింగాలు, చార్యమంత్రులు కూడా అందరూ కూడా క్షేమంగానే ఉన్నవారు. నేను కూడా బాగానే ఉన్నాను కదా మనవడా. దేవేంద్రుడు బాగున్నాడా? బాగున్నాడు. వాయుదేవుడు, బాగున్నాడు. వర్ణదేవుడు, బాగున్నాడు. మేఘదేవుడు, బాగున్నాడు. నిశాన్యుడు, బాగున్నాడు. కుబేరుడు, బాగున్నాడు. 6 కోట్ల బాగున్నాడు. గుణేశ్వరుడు, బాగున్నాడు. అంగలింగాలు, బాగున్నాడు. అందరూ బాగానే ఉన్నారు. మంత్రులు, జనాలు, బాగున్నాడు. గుమస్తలు, బాగున్నాడు. ఆరడీలు, బాగున్నాడు. అరగడివాళ్ళు, బాగున్నాడు. పేరవాళ్ళు. బాగున్నాడు. బాగున్నాడు. ఏడ బాగున్నాడు? అందరూ బాగానే ఉన్నారు. బాగున్నాడంటారా? బాగున్నాడంటారా? సర్వ జనులు కూడా సుఖముగానే ఉన్నారు. కానీ మరి ఏ రాజ్యం నుంచి వస్తానో తాత నీవు? నేను అనగా అంగ వంగ కలింగ కాశీ విజయ చోళ మగధ నేపాళ సౌరాష్ట్ర ఇన్ని రాజ్యాలు తిరుక్కుంటూ ఇక్కడికి దగ్గర మరొక మత్స్యపురం మత్స్య రాజుము చేరవచ్చాను. నేను మత్స్యపురం వచ్చినవా తాత? మత్స్యపురం అనగానే కీచకుడు చూసిండు. తాత నేను ఒక 12 సంవత్సరాలు అవుతుంది మత్స్యపురాన్ని చూడక. మా బావ వినట్రాజు, మా యొక్క సుదేశదేవి, మా బావగారు బాగున్నాడా తాత? మా బావ క్షేమంగా ఉన్నాడా తాత? మా బావ ప్రాణం మంచిగా ఉన్నదా తాత? రాజ్యం వెళ్తాడా? ఏమని చెప్పాల మనవడా? నీ మీద రంది పెట్టుకొని నా బామ్మడి వీరాది వీరుడు వీర ప్రతాపు అని నా మీద రంది నీ మీద రంది పెట్టుకొని బామ్మర్ది రాజా బామ్మర్ది కిచకిచ బామ్మర్ది కిచకిచ అని అదే కీచక అని నీ మీద రంది పెట్టుకొని అన్నం తినకుంటా నీళ్లు తాగుకుంటూ అతడు ఉగ్గబట్టి అతను నీ బావ చచ్చిపోయాడు. నీ బావ నా బావ నీ బావ చనిపోయిండు. నిజంగా మీ బావ అయ్యో మా బావ నీ మీద రంగు పెట్టుకొని ఆ రాజ్యాన్ని కాపాడే వాళ్ళు ఎవరు తాత? ఆ రాజ్యాన్ని రక్షించే వాళ్ళు ఎవరు తాత? రాజా ఈ సావు వార్త కూడా నాకు తెలియపాయే బావా. చేసిన ఒంటరి దాని వైపోయిన